హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. ఈరోజు అయితే నేను ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ గీ పులావ్ని ప్రిపేర్ చేశానండి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని చక్కగా నీట్గా కడిగి 1 అవర్ నానబెట్టుకుంటున్నానండి. బాస్మతి రైస్ నానితేనే బాగుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈలోపు మిక్సీ గిన్నె తీసుకొని మసాలా పడుతున్నాను అనమాట. 1 ఇంచ్ అల్లము, వెల్లుల్లిపాయలు, అండ్ అట్లనే 2 జావిత్రి పూలు, 1 ఇంచ్ చెక్క, 1 స్టార్ నైస్, 4 మరాఠీ మొగ్గలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1.5 టీ స్పూన్ గసగసాలు అన్నీ చక్కగా మిక్సీ పట్టేసేసి 1/2 కేజీ చికెన్లో నీట్గా చికెన్ కడిగేసి ఆల్రెడీ పెట్టేశానండి. 1/2 కేజీ చికెన్లో 2 టేబుల్ స్పూన్ల మసాలా ముద్ద వేయాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసి చక్కగా నిమ్మకాయ ఒకటి కంప్లీట్గా పిండేసేసి మ్యారినేట్ చేసుకోండి. పెరుగు కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ మ్యారినేషన్లో పెరుగు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. 1 అవర్ పక్కన పెట్టేసేయండి. 1 అవర్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ మీద బాండీ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఈ కాంబినేషన్ అయితే ఎగుటు రాకుండా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు వేడైపోయిన తర్వాత నెయ్యి అని నూనె 4 పచ్చిమిరపకాయలు వేసానండి. 2 ఉల్లిపాయలు బారుగా కట్ చేసి వేసాను. చక్కగా వేయించుకుంటున్నాను వీటిల్ని. ఇవి వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా ఫ్రిడ్జ్లో చికెన్ని, దాన్ని తీసి ఇందులో వేసేయాలండి. చక్కగా వేసి 80% కుక్ అవ్వనివ్వాలి. 80% అంటే ఎలాగ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. కంప్లీట్గా కుక్ అవ్వకూడదు ముక్క ఎప్పుడు కూడా, ఎందుకంటే పలావ్లో కూడా ఉడుకుతుంది కాబట్టి. సో అందుకనే ఒక 80% కుక్ చేసి ఇట్లా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కుక్ చేసి మనం వేడిగా ఉండగానే మూత పెట్టేసి పక్కన పెట్టండి. అండ్ ఈలో పలావ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ గీ వేసుకొని 1 గుప్పెడు క్యాష్యూస్ వేసుకున్నాను, 4 పచ్చిమిర్చి వేసుకున్నాను, అండ్ అట్లానే 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలానే బిర్యానీ ఆకు, మనం బిర్యానీ మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా, 10 రూపీసో 5 రూపీసో, అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసి చక్కగా వేగనివ్వాలి. మిగిలిన మసాలా ముద్ద కూడా ఇందులో వేసేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం నీళ్ళన్నీ వంచేసి బియ్యం వేసేయాలి. చికెన్ కూడా వేసేయాలి. 80% కుక్ అయింది. 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి పుదీనా కొత్తిమీర కూడా వేసి ఉప్పు మీకు సరిపడా చూసి వేసుకోండి. వేసేసి మూత పెట్టేసి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు కూడా చక్కగా కట్టేస్తారనమాట. ఇది ఉడకనిచ్చేయాలండి. అంతే, మన పులావ్ రెడీ అయిపోయింది. ఎంతో వేడివేడిగా టేస్టీగా ఉండే గీ చికెన్ పులావ్ రెడీ అండి. ఇప్పుడు దీన్ని వడ్డించుకొని తినేయటమే. ఎంతో బాగుంటుందండి, కమ్మగా ఉంటుందన్నమాట. స్పైస్ మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మీకు కొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొన్ని పచ్చిమిర్చి వేసుకోండి, అంతేగాని కారం వేయద్దు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.